తొందరగా చూడండి డాక్టర్, నాకేదో భయంగా ఉంది. నార్మల్ ఫీవరే గౌతమ్, టెన్షన్ పడకు. లేదురా, అహల్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీడు ఏడుపు ఆపడం లేదు. ఏడ్చి ఏడ్చి వీడికి జ్వరం వచ్చినట్టుంది. ఎప్పుడు చూడు అహల్య అహల్య, దాన్ని పట్టుకుని వదలట్లేదు కదా నువ్వు. నేను అహల్య కోసం వెతుకుతూనే ఉన్నాను. నేనెంత ప్రయత్నం చేసినా అహల్య దొరకట్లేదు. వీడేమో ఏడుపు ఆపడం లేదు. నాకైతే ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదురా. బాబుకేం కాదురా, నువ్వు కాసేపు బయటుండు. గీత గారు చూస్తున్నారు కదా. అవును గౌతమ్, బాబు పక్కన నేనుంటాను. కావాలంటే నువ్వు బయటే ఉండు, టెన్షన్ పడకు. నేను ఇక్కడే ఉంటాను. బాబుకేం కాదు కదమ్మా, కాస్త తొందరగా చూడమ్మా. చూస్తున్నాను మేడం. డాక్టర్ నైట్ ఒక అమ్మాయిని ఇద్దరు అడ్మిట్ చేశారు కదా, ఆ అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. మీరు ఒకసారి వచ్చి చూస్తారా? ఛ, నైట్ చెప్పావు, నేను మర్చిపోయా ఆ సర్జరీలో పడి. అరే గౌతమ్, ఒక అమ్మాయిని నైట్ అడ్మిట్ చేశారు. తను అన్కాన్షియస్ లో ఉందంట. ఒకసారి వెళ్ళి చూడరా. రే, నా బాబీ సిచ్యువేషన్ లో ఉంటే ఇంకో పేషెంట్ ని ఎలారా నేను చూసేది? నేను వెళ్ళను. వెళ్ళు గౌతమ్, బాబుని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బిడ్డ నాకు ఇంపార్టెంట్, ఎవరో పేషెంట్ కాదు. నువ్వు టెన్షన్ అవుతున్నావురా. నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వు బాబుకి తండ్రి మాత్రమే. ఒక డాక్టర్గా నువ్వు డ్యూటీ చేయాలి. వెళ్ళి పేషెంట్ని చూడు. సార్ ప్లీజ్ సార్, రండి సార్. మీరైనా చెప్పండి. వీడెక్కడే ఉంటే టెన్షన్ పడుతూ ఉంటాడు. వీడిని కాసేపు బయటికి పంపించండి. మీరు వెళ్ళి ఆ పేషెంట్ ని చూసిరండి గౌతమ్. ఈ లోపల నేను బాబుని చెక్ చేస్తాను. రే అది గౌతమ్ వెళ్ళరా. నర్స్, రూమ్ చూపించు. డాక్టర్ వెళ్ళరా. రండి.